హలో ఎవ్రీవన్. సో ఈరోజు నాకు చాలా డేస్ తర్వాత బైగన్ కా భర్తా తినాలనిపించింది. సో మనం ఈరోజు అదే చేస్తున్నాం. మీకు కూడా రెసిపీ చూపిద్దామని అనిపించింది. సో ఫస్ట్ అయితే లిట్టి చోఖా అని మీకు బిహారీ డిష్ ఒక ఐడియా ఉంటుంది. సో దీన్ని హిందీలో చోఖా అని కూడా అంటాం. లిట్టీస్తో తింటే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం బైగన్ని రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని గార్లిక్ క్లోవ్స్ దాంట్లో లోపల స్టఫ్ చేసుకొని దాన్ని రోస్ట్ చేయడానికి గ్యాస్ మీద పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఏమంటారు, మిర్చీస్ కూడా స్టఫ్ చేసుకుంటాం, బట్ మిర్చి ఊరికే స్టఫ్ చేస్తే పడిపోతుందని చేయలేదు నేను. అండ్ నెక్స్ట్ టొమాటోస్ కూడా అట్లానే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి దాన్ని కొంచెం కుక్ అయ్యేలాగా కాల్చుకోవాలన్నమాట. సో దీన్ని వెంటనే వాష్ చేయకూడదు. వాష్ చేస్తే కొంచెం ఉన్న రోస్టెడ్ ఫ్లేవర్ పోతుంది. సో నేనైతే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం మిర్చి అండ్ బేకన్ అండ్ టొమాటోస్ మూడు కూడా చల్లగా అయిపోయిన తర్వాత పీల్ చేశాను. అండ్ మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఆ టైం వరకు. బట్ అస్సలు వాష్ చేయొద్దు, బికాజ్ వాష్ చేస్తే నీట్గా క్లీన్ చేసుకోండి, బట్ వాష్ చేస్తే మాత్రం ఫ్లేవర్ పోతుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దీన్ని కట్ చేసుకొని మంచిగా చాప్ చేసుకొని ఫైన్గా అన్ని టొమాటోస్, మిర్చి అండ్ గార్లిక్ మొత్తం స్మాష్ చేసుకొని ఒక దగ్గర కలుపుకున్నాను. అండ్ యాక్చువల్లీ దీన్ని నార్మల్ ఇలా కూడా ఆయిల్ వేసుకొని అండ్ ఆనియన్స్ దానిపైన యాడ్ చేసుకొని చోఖా అన్న చెప్పా కదా, అలా కూడా తినచ్చు. అండ్ మీరు కావాలంటే పాన్ ఫ్రై కూడా ఒక 5 to 10 minutes కుక్ కూడా చేసుకొని పోపు వేసుకొని కూడా తినచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఫ్రై చేసుకొని తిన్నాను. నాకు అన్నంతో తింటున్నాను కాబట్టి అలానే మంచిగా అనిపిస్తుంది. సో కొంచెం ఆనియన్స్ చాప్ చేసుకొని నార్మల్ ప్యాన్లో ఒక 5 to 10 minutes అండ్ మీకు రిక్వైర్డ్ అమౌంట్ ఏమైనా సాల్ట్ ఏమైనా మళ్ళీ రిక్వైర్డ్ ఉంటే అండ్ పైన నుంచి కారం కూడా యాడ్ చేసుకొని కలుపుకొని అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదైతే రోటీతో చాలా బాగుంటుంది. అండ్ ఈ సీజన్లో, రైనీ సీజన్లో లిట్టి చోఖా ఇస్ ద బెస్ట్ డిష్ ఐ వుడ్ సే. అండ్ మీరు ఎప్పుడైనా రోటీతో ట్రై చేయండి. రైస్తో కూడా బాగానే ఉంటుంది, బట్ రోటీతో ఎక్సలెంట్ ఉంటుంది. సో డిష్ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక కమెంట్ సెక్షన్లో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.